60 డేస్ బ్యాక్ పింట్రెస్ట్ గురించి నాకు ఆల్మోస్ట్ ఏం తెలియదు. అఫిలియేట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. పింట్రెస్ట్ ఎస్ఈఓ గురించి తెలియదు. కానీ ఒక డిసిషన్ మాత్రం తీసుకున్నా. 60 డేస్ వరకు డైలీ నేర్చుకుంటా, డైలీ ఇంప్లిమెంట్ చేస్తా, రిజల్ట్స్ వచ్చిన రాకపోయినా క్యూట్ అవ్వనని. అలా స్టార్ట్ అయింది నా 60 డేస్ పింట్రెస్ట్ ఛాలెంజ్. ఈ 60 డేస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొన్ని రోజులు వ్యూస్ లేవు, కొన్ని రోజులు క్లిక్స్ లేవు, కొన్ని రోజులు సేల్స్ కూడా లేవు. కొన్నిసార్లు నేను పోస్ట్ చేసిన పిన్ అసలు పర్ఫామ్ అవ్వలేదు, కానీ కొన్ని పిన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ అయ్యాయి. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. పింట్రెస్ట్లో సక్సెస్ అంటే లక్ కాదు, టెస్టింగ్, పేషెన్స్, కన్సిస్టెన్సీ. ఈ ఛాలెంజ్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? ర్యాండమ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం, కీవర్డ్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, బ్యూటిఫుల్ పిన్ క్రియేట్ చేస్తే చాలనుకోవడం, డైలీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం, కానీ మెల్లగా స్ట్రాటజీ మార్చడం. పింట్రెస్ట్ సర్చ్ని అబ్జర్వ్ చేశా, బెటర్ కీవర్డ్స్ యూస్ చేశా, ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేశా, అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశా. ఇప్పుడు ఈ 60 డేస్ జర్నీ కంప్లీట్ అయింది. ఈ జర్నీలో నాకు వచ్చిన రిజల్ట్స్ పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఒక బిగినర్గా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఈ ఛాలెంజ్ నుండి నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్: పింట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్ కాదు, ఇది సర్చ్ ఇంజిన్. సర్చ్ ఇంటెంట్ అర్థం చేసుకోవాలి. సెకండ్, బ్యూటిఫుల్ డిజైన్ కన్నా కరెక్ట్ ప్రోడక్ట్ సెలెక్షన్ ఇంపార్టెంట్. థర్డ్, అఫిలియేట్ మార్కెటింగ్లో ఓవర్ నైట్ సక్సెస్ ఉండదు, టెస్టింగ్ చేసి నేర్చుకోవాలి. ఫోర్త్, కన్సిస్టెన్సీని ఎప్పుడు వదులుకోకూడదు. ఇప్పుడు 60 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఈ 60 డేస్లో మంత్లీ వ్యూస్, అవుట్బౌండ్ క్లిక్స్, ఫాలోవర్స్, టోటల్ సేల్స్, ఎర్నింగ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ నంబర్స్ కావు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన నంబర్స్. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీ కమెంట్స్, మీ మెసేజెస్, మీ సపోర్ట్ వల్లే నేను డే 60 వరకు కంటిన్యూ చేయగలిగాను. ఛాలెంజ్ కంప్లీట్ అయిందని పింట్రెస్ట్ కంటెంట్ ఆగిపోదు. పింట్రెస్ట్ గురించి ఇంకా ప్రాక్టికల్ వీడియోస్, టిప్స్, మిస్టేక్స్, అప్డేట్స్ షేర్ చేస్తానే ఉంటాను. కానీ దానితో పాటు నెక్స్ట్ నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ డైలీ లైఫ్లో ఏఐని ఎలా యూజ్ చేయాలో, వర్క్ని ఫాస్ట్గా ఎలా కంప్లీట్ చేయాలో, టైం ఎలా సేవ్ చేసుకోవాలో, ఏఐ టూల్స్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో, ఆన్లైన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో సింపుల్ తెలుగులో స్టెప్ బై స్టెప్ షేర్ చేస్తాం. నేను ఏఐని హైప్ చేయను, నేను యూజ్ చేసిన టూల్స్, నేను టెస్ట్ చేసిన మెథడ్స్, వర్క్ అయిన వాటి గురించే మాట్లాడతాం. ఫైనల్గా ఈ 60 డేస్ పింట్రెస్ట్ ఛాలెంజ్ నాకు ఒక లెసన్ నేర్పించింది. కన్సిస్టెన్సీ ఉంటే ప్రోగ్రెస్ తప్పకుండా ఉంటుంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక ఎండింగ్ కాదు, ఇది నెక్స్ట్ జర్నీకి బిగినింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.